అహ్మదాబాద్లోని మేఘాని నగర్లో విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా AI-171 అనే ఫ్లైట్ టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్పై కుప్పకూలిపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో భారీగా పొగ కమ్ముకోగా ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. కోలిన విమానంలో 242 మంది ప్రయాణించగా వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వాళ్లు, 7 పోర్చుగీసు, కెనడాకి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. అయితే టేకాఫ్ టైంలోనే ఫ్లైట్ కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఫ్లైట్ మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అవ్వడానికి ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి అదే ఫ్లైట్లో వచ్చిన ప్యాసింజర్ ఆ ఫ్లైట్లో ఏదీ సరిగా వర్క్ అవ్వట్లేదని, లైట్స్ ఆన్ అవుతూ ఉన్నాయని, మ్యాప్ చూడటానికి కూడా ఇబ్బంది పడ్డామని అతను చెప్పటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాకుండా ఇదంతా సెక్యూరిటీ చెకింగ్ లోపమేనని, సెక్యూరిటీ ఫ్లైట్లో సరిగ్గా చెక్ చేయలేదని తెలుస్తోంది. ఫ్లైట్లో ట్రావెల్ చేసిన వాళ్లతో పాటు మెడికోలు కూడా మృతి చెందారు. కాలేజీలో ప్రాక్టికల్స్ తర్వాత లంచ్ చేసేందుకు వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా విమానం కుప్పకూలడంతో అనంతలోకాలకు వెళ్లిపోయారు. డాక్టర్లుగా బయటకు రావాల్సిన విద్యార్థులు శవాలై రావటం అందరినీ కలిచివేస్తోంది. దాదాపు 20 మంది మెడికల్ స్టూడెంట్స్ మృతి చెందగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అదే ఫ్లైట్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉండగా ఆయన కూడా మృతి చెందాడు. ఈ ఘటనపై మాజీ కేంద్ర మంత్రి సుబ్రమణ్యన్ స్వామి స్పందిస్తూ 1950లో రైలు ప్రమాదం జరిగిందని, అప్పుడు పీఎంగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశారని, అదే నైతికత మీద ఇప్పుడు పీఎంగా ఉన్న మోదీ, హోం మినిస్టర్ అమిత్ షా కూడా రాజీనామా చేయాలని చెప్పారు. అయితే ఈ ఘటనపై అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ కీలక ప్రకటన చేశారు. జరిగిన ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బ్రతికే ఛాన్స్ లేదని అసోసియేటెడ్ ప్రెస్ అనే ఇంటర్నేషనల్ మీడియా సంస్థతో తెలిపారు. ఆఫీసులు, కాలేజీపై విమానం కూలడంతో స్థానికులు కూడా మరణించే అవకాశం ఉందని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగతా వాళ్ల ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదని తెలుస్తోంది. సాంకేతిక లోపమైన, మానవ తప్పిదమైన వాటి విలువ కొన్ని ప్రాణాలు. ప్రశాంతంగా ఉండడానికి వెకేషన్కి వెళితే టెర్రరిస్టులు అటాక్ చేస్తారు. గెలుపును సెలబ్రేట్ చేసుకోవడానికి పరేడ్కు వెళ్తే తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. వెకేషన్ కోసమో పనికి వెళ్లడానికో ఫ్లైట్ ఎక్కితే అది కూడా కూలిపోయింది. ఎన్నో ఆశలతో కాలేజీలో చదువుకునే విద్యార్థులపై విమానం కూలి వాళ్లు కూడా మృతి చెందారు. లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఏం జరగబోతుందో కూడా మనం ఊహించలేమనటానికి ఈ ఘటనలే ఉదాహరణ. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.